దశావతారాలలో వెంకటేశ్వర స్వామి అవతారం లేదు కదా, మరి శ్రీమన్నారాయణమూర్తి యొక్క అవతారాలు ఏవి అని ఎలా నిర్ధారించుకోవాలి? అవతార స్వరూపాలను వివేచన చేసినప్పుడు భాగవతం ఈ అవతార అంశాలను ఒక జాబితా వల్ల మనకు తెలియజేస్తుంది. మహాభాగవతంలో పరంధాముడు ధరించిన అవతారాలు 21 అని భాగవతం వివరిస్తుంది. వ్యాఖ్యానకారులు ఈ అంశాన్ని మరింత పెద్దదిగా చేసి 28 అవతారములు 28 అవతారములు అని మనకు భాగవతం ద్వారా తెలియజేశారు. 21, 28 అనే చర్చ పక్కన పెట్టి ఈ రెండూ కాకుండా దశావతారములు అన్ని పురాణాలలో కూడా కీర్తింపబడిన కారణం చేత మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన రామత్రయ కృష్ణ కల్యాది దశావతారములు అనేక విభజనను మనకు భాగవతం ద్వితీయ స్కంధం వివరిస్తుంది. ఇలా 28, 21, 10 ఈ 3 వర్గాలలో కూడా కాకుండా ఎక్కడా ఏ జాబితాలో కూడా లేనటువంటి నామం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నామం. మరి ఈ స్వామి అవతారమా ఏ విధంగా స్వీకరించాలి అనుకుంటే, వ్యూహ రూపంలో ఉండే ఆ పరంధాముడు పరాత్పరుడు ఈ సృష్టి క్రమానికి సంబంధించినటువంటి ఈ సూర్యమండలానికి అవతల త్రిపాద రూపంలో ఉన్నట్లుగా శ్రీమన్నారాయణీయం అనేటటువంటి మంత్రగ్రంథం వివరిస్తుంది. త్రిపాద పరంధాముడి రూపం అది. అందులో ఒక పాద రూపంలో సృష్టి క్రమంలో దశావతారాల రూపాలన్నీ మనకు దర్శనమిస్తాయి. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతారములు అనే 5 రూపాలలో దశావతారములుగా చెప్పబడిన వర్ణన అంతా కూడా విభవ రూపానికి సంబంధించింది. పర వ్యూహ రూపాలలో 21, 28 అవతార గుణాలను స్వీకరించవలసి ఉంటుంది. రాముడు, కృష్ణుడు ఈ రూపాలన్నీ విభవ రూపాలకు సంబంధించినది కాగా, సాక్షాత్తు పరంధాముడే వైకుంఠాన్ని వదలి శ్రీనివాసుడై భూలోకానికి నడచి దిగి వచ్చాడే. ఈ రూపాన్ని అర్చావతారమూర్తి, అర్చామూర్తి అని భాగవతం వివరిస్తుంది. అవతారాలన్నీ విభవమూర్తులు. వెంకటేశ్వర స్వామి అర్చామూర్తి కనుక కలియుగ ఆరంభ కాలంలో ఆ శ్రీనివాసుడు భక్తులతో ఆకాశరాజుతో స్వయంగా మాట్లాడినట్లుగా వెంకటేశ్వర మహాత్మ్యం వర్ణిస్తుంది. మనలో ఉన్నటువంటి అత్యాశ, లాలస, నాకు కావాలి అనేటటువంటి లిలీష పెరిగిన కారణం చేత శ్రీనివాసుడు మాట్లాడడం మానేశాడు. కానీ కలియుగ ప్రత్యక్ష దైవం, కోనేటి రాయుడు, ఏడుకొండలవాడు, తిరుమలలో వేంచేపు చేసి ఉన్నాడు. తలుచుకుంటే కోరిన సంకల్పాన్ని పరిపూర్ణం చేసే దైవం కనుక వెంకటేశ్వర స్వామి వారిని అర్చామూర్తి అని మనం గుర్తించాలి. ఇతరములైన దశావతారములు విభవమూర్తులు.